మాట నోట్ చేస్తున్నా. కాగింది ఆ మాట. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా మాటలు నా ఆజ్ఞలు నిలబడుతుందో చివరిలో వారికి ఉండిన మీరు ప్రార్థన చేసుకున్నారు. పరిశుద్ధ ప్రాంతాల దగ్గరికి ఈ మాటలు మా హృదయాల్లో పాల్గొనడం చేయండి. ఘనత ప్రభావం యేసు నామంలో ఈ మాటలు ఎత్తబడుతుండగా ప్రపంచంలో యేసు నామంలో ఈ పొంది ఉన్న పరమ తండ్రి నేను దేవుని స్తోత్రం. మళ్ళీ చదవండి. వారికి వారి సంతానానికి మీకు నుండి సంతానానికి ఒక పూట క్షేమం కాదు, నిత్యము ఆల్వేస్. నిలబడంలో పిల్లలందరూ నిలబడండి. సంఘం యొక్క సంతానం నిలబడండి. అందరూ నిలబడండి. పడుకోదా చూడండి పిల్లలు. అమ్మ 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 ఎన్ని మాట్లాడు పిల్లలు 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 దేవుడు పిల్లలు. సంఘం యొక్క సంతానం, సంఘస్థుల యొక్క పిల్లలు. ఇది చూడండి. ఇదే కాదు కొంతమంది కనబడా కూర్చొని పెడుతున్నారు. నేను నిలబడి అక్కడ చాలా చూసుకుంటాను. రాళ్ళేదమ్మా ఇక్కడ నేను ఆస్వాదన నీ స్వాధీన అక్కడ ఓరకంటే సరిపోయి సెలవు ఉండవలసిన దగ్గర ఉంటేనే కరెక్ట్ ఉంది. వారికి వారి సంతానానికి ఎప్పుడు నాకు ఆ మాట ఊపి తప్పు అక్కడ ధ్యానం చేసుకుంటా సెట్గా చూపించుకోవాలి. వారికి వారి సంతానానికి నిత్యము క్షేమం కాదు. నా మాటలు నా ఆజ్ఞలు ఆ మనసు నువ్వు అనుసరించి వద్దల్లా. ప్రభా ఈ వాక్యం ప్రకారం బ్రతికే మనసు నాకుంటాను. అంతే చెప్పబడిన ఈ మాట ప్రకారం నేను బ్రతకాలనుకుంటాను అనగా అర్థమైందా? నువ్వు జస్ట్ నీ వాక్యం ప్రకారం బ్రతకాలనే మనసు, ఆ మనసు ఉంటే చాలా నీకు మేర నిత్యం క్షేమం కలుగుతుంది. ఎవరికి? నీకు. అది ఎలా కలుగుతుందో చెప్పాడు 6వ అధ్యాయంలో. 3 నుంచి చదువుదామా? ఇప్పుడు మనం 5వ అధ్యాయం చదివాం. 6వ అధ్యాయంలో నోట్ చేసుకోండి. నిత్యము నీకు నీ పిల్లలకి, నీకు నీ పిల్లలకి అనుకోకుండా చేస్తున్న ప్రభా, నిత్యము నాకు నా పిల్లలకి యేసు నామములో క్షేమము కలుగునుగాక, కలుగునుగాక. ఉచ్చరించు ఉచ్చరించు ఉచ్చరించు. నీకు నీ సంతానానికి, సంతానం అంటే పిల్లలా ఏమా బాబా భవనంలో మీ మాట ఫుట్బాల్ బంతుల్లో ఎగురుతాను. దేవుని దేవాలా సోపరా నీ మనవలకి, నీ పిల్లలకి, నీ అల్లుడికి ఏ ప్రాబ్లం లేదు. పోతే నీకు ఎంత సంతోషం అలాంటారా? ఇప్పుడే జ్వరం పండేసాడన్నా రాకూడదు. అప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఏం చేయాలనేది దానికి సొల్యూషన్. నాకు నా సంతానానికి, నా పిల్లల పిల్లలకి నిత్యము యేసు నామములో క్షేమం కలుగునుగాక అని నువ్వు అనుకున్నప్పుడు స్తోత్రం చెప్పాడు. అని చెప్పిన నువ్వే చదవనుకున్నా దాని చదువుకున్నా. అమ్మా అందరూ తీసారు. అక్కడే ఉంది గవర్నమెంట్ అక్కడ. కాబట్టి ఇశ్రాయేలు నీతో చెప్పిన ప్రకారం ప్రవహించు దేశంలో కలిగి బహుగా
నీకు మేలు కలిగి సంగమా వీళ్ళ నీకు మేలు కలిగి నీ పిల్లలకు మేలు కలిగి సామాన్యం కాదు. ఏ విషయాలకు మనుషులు అభివృద్ధి పొందాలో తెలుసా? 5 పాయింట్స్ అక్కడ చెప్తాను, గుర్తు చేసు. మొదటిది, నీ ఆవిష్కారాలను అభివృద్ధి పొందాలి. మాట మాటలో యేసునామములో లయపరచబడును గాక. 120 సంవత్సరాలు యాకరేవకు ఆరోగ్యంతో ఆవిష్కారం అభివృద్ధి అవ్వాలి. మొదటిది ఆవిష్కారం అభివృద్ధి అవ్వాలి. ఆయుష్లో నీకు అభివృద్ధి ఉండాలి. దేవుడు ఇస్తాడు, నీ వల్ల నా వల్ల అవ్వాలి. 2, ఆరోగ్యంలో అభివృద్ధి అవ్వాలి. 3, తినడంలో త్రాగడంలో అది ఆరోగ్యకరమైన ఆహారమై ఉంటే అందులో నువ్వు అభివృద్ధి అవ్వాలి. ఏదో ఇప్పుడు నేను మధ్యాహ్నం చేస్తాను, ఇప్పుడు తినే సాయంకాలం కోరుకుంటు ఆరోగ్యకరమైన ఆహారం. ఏదో ఒక పూట కాదు, నాణ్యమైన వస్త్రం. అందులో అభివృద్ధి అవ్వాలి. అభివృద్ధి అవ్వాలంటే బాబులంటే శుభ్రం పోగొట్టుకోకు. ఎలా పోయిందంటే మాత్రమే నీకు ఇస్తే నీకు ప్రశస్త లేదు. మీటింగ్లో కరెక్ట్గా పిల్లలు ప్యాస్ కొట్టిందని కూర్చుంది పెద్ద మనిషి, ఒక ఆంటీ అనుకోరు. అందరికి ఏమని చెప్తుందంటే ఇది అన్నది అందరికి అది చెప్తాను. ఏంటంటే అక్కడ కోపం దీనికి సంబంధం లేదు. ఎయిర్పోర్ట్ కదా అంత విలువ ఉంది నాకు తెలియదు. సరే దయచేసి అందరూ ఆరాధనకి లేకపోతే అన్న అందరూ లేచినప్పుడు ఈవిడ సర్దుకు లేచింది. కొన్ని రోజులు చూశాను, అది ఈ పట్టులో దూరు బ్యాగ్ స్టాండ్ చిన్నది పర్వాలేదు సిగ్గింది. ఈ వస్త్రాలు దేవుడు అభివృద్ధి చేయకపోతే ఆశీర్వదించే పసిరిపోయి ఎందుకు అక్కడ అభిమానం సరుకుంటుంది. కొంగేట్లు మొత్తం కనబడుతుంది. పైకి పోయింది, సత్వం లేచింది. ఆ కోన్ ఏం చేసింది, పరవశించింది. ఇట్లా ఉంటుంది మన వేసుకుని పట్టు. అదే కనుక దేవుడు అభివృద్ధి చేసింది. నీ ఆయుష్ని, నీ ఆరోగ్యాన్ని, నీ పిల్లల ఆయుష్ని, పిల్లల ఆరోగ్యాన్ని, పిల్లల ఆహారాన్ని, పిల్లలు కట్టుకునే వస్త్రాన్ని, పిల్లలు ఉండే ఇంటిని చదువు ఆ ప్రమాణం ఉంటుంది. ఆయన అభివృద్ధి చేసి అమ్మా ఆయనే పట్టుబడి ఆయన నీకు చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో అది బహుగా అభివృద్ధి. 5, ఈ ఆయుష్ భూమి బ్రతికినప్పుడు నీ ఆరోగ్యము పట్టుకో, మాతను పట్టుకో, ఎత్తు ప్రభా ఈ నెల రాష్ట్రం, ఈ నెలలో ఈ కథం అని పక్క కొనుక్కోవడం. ఎంతమంది విశ్వాసం అక్కడ ప్రార్థన చేయి. ఈ మందుతో నా పొద్దు ప్రభా నా ఆవిష్కారం, మానవ ఆవిష్కారం ఎంత చెప్తాడు మోషే. మోషే గారు చెప్పండి ఎంత అంటే ఎంత చెప్తాడండి? మోషే మాట్లాడాలంటే మనుషుల ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయి కదా. మరి మోషే గారు మీరెంతకాలం బతికారండి? నిత్యోపదేశమా లాస్ట్ అధ్యాయంలో చెప్తాడు, మోషే మృతి పొందినప్పుడు అతడు ఆయుష్కాలం 120 సంవత్సరాలు. చెప్పినప్పుడు ప్రార్థన చేయి, ప్రభా నేను ఎక్కువ 120 సంవత్సరాలు బతకాల, కంటి చూపు తగ్గకూడదు, దమ్ము తగ్గకూడదు. ఎందుకంటే నా దేవుడని యెహోవా యథార్థవంతుడని, ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి నేను ఇంకను చిగురు పెట్టి అభివృద్ధి చెందుతాను.
వాక్యం అంటే అది నీకును నీ పిల్లలకి వారి పిల్లలకు కూడా చదవక మేలు కలిగి బహుగా అభివృద్ధి నందున ఏంటిని నీ ఒళ్ళో ఉందే ఆ మాటలు ఏం చేయాలి? చదవాలి, నడుచుకో. వినండి, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు ఒక్కడే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో అది దేవుడిని ఎలా ప్రేమిస్తావో అది చూసుకో. ఇవన్నీ కావాలి కదండి. దైవజనుడుగా మీ మీద ప్రతిరోజు చేస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. ఈ అభివృద్ధి మీ దగ్గర రావాలి. సరే, ఇంట్లో పిల్లలు కూర్చున్నప్పుడు చదవమ్మా. మొదట మీరు ఎక్కడ ఉండాలండి? నీ హృదయంలో ఉన్నప్పుడు పాపము చేయు స్థలానికి వెళ్ళనీయవు, చెడు చేసే స్థలానికి వెళ్ళనీయవు, చెడు వ్యసనాలు ఉండే స్థలానికి వెళ్ళనీయవు. చెడు వ్యసనం కలిగిన మనుషులతో వారికి వారే కట్ అయిపోయినట్టు చేస్తారు దేవుడు వాక్యం. నువ్వేం సైడ్ అయిపోవచ్చల్లా మహాభక్తులాగా అంత వెళ్ళిపోతా అని వాళ్ళ పిల్లలు నిన్ను వేసలో అబ్రహాం విషయంలో ఎవరు గర్తించాడండి? అభిమేలెకినా ఆమె ఎవరు పోతున్నావు? అబ్రహాం భార్య, నువ్వు ముట్టావా నాశనం అయిపోతావు, తీసుకెళ్ళిచ్చేయి. బాబు నాకు ఆ సంగతి తెలియదు కాబట్టి నేను చెబుతున్నా. పొరపాటు ఏమన్నావా? ఈ సంతానం లేకుండా పోతారు జరుగుతుంది. దేవుడు గట్టిగించుకున్నాడు. ఎవరికి? నీకోసం మీ ఊళ్ళో అభిమేలెకు జరుగుతారు. అలాగే వెళ్ళొద్దాం అనరుగా అందరూ ఏం బాబా తప్పుకోలేదు. నేను కలపడానికి దేవుడు నాతో మాట్లాడు. ఈ దేవుడు నాతోనే నువ్వు యేసు నాతో మాట్లాడి ఆడిని చెవికి పిలిచావా కత్తి అంగుడిలో దిగిపోదు అని దేవుడే గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు అక్కడ చదవండి. నీ హృదయంలో వాక్యం ఉంటే చెడు నీకు దూరం ఉంటుంది, ఆయుష్ నీకు దగ్గర ఉంటుంది, ఆరోగ్యం నీకు దగ్గర ఉంటుంది, ఆదాయం నీకు దగ్గర ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఆహారం చక్కగా పిల్లలతో తింటాం, నీకు గుడ్డు వాళ్ళకి గడ్డి ఉండదు. పిల్లలకి గడ్డి, వీడికి గుడ్డు కాదు, డబ్బు దొరుకుతుంది. ఆ గంట అక్కడికి ఇవ్వడం మరి ఏమంటుంది? ఇట్లా గడ్డి ఫ్రై చేస్తుంది పిల్లల గంట. కానీ దేవుడు వాళ్ళు నీలో ఉంటే ఇంకా సమృద్ధి ఉంది అంట. దేవుడికి స్తోత్రం. ఏం చేయమంటాడమ్మా? నీ కుమారులకు వాక్యాన్ని చెప్పు. ఇంటి కూర్చున్నప్పుడు సెల్ ఫోన్ చూసుకోవడం కాదు, టీవీ ఆన్ చేసుకోవడం కాదు. ఏమన్నారట మరి? ఆ ఊరికి ఇచ్చేస్తాడా? ఏంటి? నిత్యము క్షేమము కలుగునట్లుగా నీకును నీ సంతానానికి ఆయన నిత్యము క్షేమం కలగాలంటే ఇంట్లో ప్రార్థన చేసుకున్నామా? చేసుకున్నారండి. పిల్లలు ఫోన్ చేసినప్పుడు కుటుంబ ప్రార్థన అయిందా? ప్రార్థన చేసుకున్నారా? ఏమండి మన పిల్లలకు ఫోన్ చేసినప్పుడు అమ్మా బైబిల్ చదివారా? బైబిల్ చదివే ప్రార్థన లేదా? పక్కల గాయన పక్కల అదే కాయమవుతుంది. ఎప్పుడు నిత్యము చదువు అక్కడ ఆ వాక్యాన్ని అంట ఏటమ్మా? నీ ఇంట్లో కూర్చున్నావు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఎవరికైతే నిత్యము క్షేమం కావాలని కోరుకుంటున్నాడు. ఫోన్ రావాలమ్మా, పిల్లలు చక్కగా తింటున్నారమ్మా, మీ మనవరాలు మనవడు అన్నం బాగా తింటున్నారమ్మా, కూర బాగా తింటున్నారమ్మా, ఆరోగ్యంగా ఉన్నారమ్మా. బా పిల్లల గురించి వచ్చిన సాక్ష్యం మీ అల్లుడు శుభ్రంగా తొందరమ్మా. అదే సాక్ష్యమా? అలా కాదు, అలాంటి కాదు, అలాంటి కాదు.
దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇంట కూర్చున్నప్పుడు పని చేసినప్పుడు అమ్మా వండుకున్నప్పుడు లేచినప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి? ఆ వాక్యం గురించి మాట్లాడాలి. అమ్మా చేతికి పట్టుకో, దేని వాక్యాన్ని చేతిలో పెట్టుకో. సిలువ వేసుకుంటారు. సిలువ కాదు, లోపల ఉండాలి. ఇక్కడ కాదు, లోపల పని చేయాలి. తర్వాత అనిల్ పెళ్లి ఎంతమందికి అయినాయి? ఇక్కడ ఇంచుమించు అందరికీ అయినట్టునే. అందరికి ఉన్నాయా భాస్కాల అలవాట్లో? చెల్లి చక్రం చదవడం కడతారు. వాక్యము బుర్రలో నుదుటికి ఉండాలంట. రాసుకోవాలి, ఎక్కడ రాయడం కాదు, బుర్రలో వాక్యం పని చేయాల. నీకును నీ పిల్లలకు నిత్యము దీర్ఘాయుష్, నిత్యము వారిని చెప్పడం కాదట. ఎందుకు? వాక్యం ఉంది జరుగుతుంది. నాలో మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి. ఆ రెండు నిబంధనలు ఏదైనా ఇవ్వండి. మోషేకి ఇచ్చిన ఆయుష్ నాకు ఇవ్వండి, మోషేకి ఇచ్చిన ఆరోగ్యం నాకు ఇవ్వండి. దేవుని స్తోత్రం. మోషే తింటున్న ఆ శ్రేష్టమైన మన్నా లాంటి ఆహారం, అంత శ్రేష్టమైన వస్త్రాలు, గృహాలు అయ్యా మీకు ఇవ్వండి. చివరిగా మార్పు సువార్త యోగు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాను. యోగు గ్రంథం 8:5, 5, 6, 3 వచ్చిన అమ్మ ఏం చేయాలా? నువ్వు జాగ్రత్తగా. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావండి, ఎవరి కోసం దాస్తున్నట్టు నాయన కావాలి అన్నవాడి ఎడు చూడండి. నువ్వు ఎవరి కోసం దాస్తున్నావు? రూపాయి ఏమన్నా సమాజ్ పెట్టులో పెట్టుకొని పరలోకం తీసుకెళ్ళే ఉందా అవకాశం? హలో, సమాజ్ పెట్టులో డబ్బు పెట్టుకే పరలోకం తీసుకెళ్లే అవకాశం ఉందా? ఒక్కొక్క వస్త్రం తీసుకెళ్తావా? ఏమో పరిధి దాతున్నా, ఎందుకు సంపాదిస్తున్నా? ఎవరి కోసం? ఆ జీవంలో కూడా వెళ్ళిపోతుంది, కష్టపడిపోతుంది. మీరు చెప్తాను, నువ్వు చేయకపోతే కష్టపడిపోతావు. ఏంటి ఎక్కడికి వెళ్ళావా? వెళ్ళండి, కష్టం తెలుసుకోండి. కష్టపడి చిన్నప్పటి నుండి తెలుసుకోవడం తప్పు కాదు. దేవుడు ఇస్తారు. ఎవరి కోసం? నీకోసమే కదా, నీ పిల్లల కోసమే కదా, పిల్లల కోసమే కదా. నా దేవుడికి ఆలోచన ఉందా? అన్ని విడిచిపెట్టారు. కులాన్ని, మతాన్ని, గోత్రాన్ని, ఆ నగలాన్ని, ఇంద్రదేవని, ఒంటి దేవతని వీటిని విడిచిపెట్టి నా రక్తంలో కడిగి నా కడుక్కొని నా సన్నిధికి వచ్చారే. వీళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుద్ది? అన్ని శరీరంలో కర్రలు ఎందుంటే నేను ఇది ఆశీర్వదిస్తాను, వారిని అభివృద్ధి చేస్తాను. ఎలా ఎలాగున్నామని ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్కి కొడుకునుకో, మరి ఇప్పుడే ఒక అపార్ట్మెంట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మనుషులు ఏదో పని చూస్తారు గట్టిగా. నిన్ననే ఒక దాన్ని ఏమంటారు, పిఎం ఏంటా చెప్పడం నాకు తెలుసు. అలా అది కొంత మనం కొనుక్కోను, మనం ఇద్దరం కారు కొనుక్కుంది. BMW కారు మొన్నే కొన్నాను కదా, ఆ నీరు గారిపోయి ఆ పప్పు అక్కడ దేవుడు మా వేసుకోవడం దయ వల్ల జరిగింది. మా తర్వాత ఆప్షన్ ఉంటే బాగున్నట్టు వచ్చా కలిసిపోయి ఏడుస్తున్నాములో. ఏమన్నా నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి సర్వశక్తులకు దేవుని నువ్వు బతిమాలుకుని ఎడలా నువ్వు పవిత్రుడవై అది నీ నీతికి తగినట్టుగా, నీ భక్తికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని నన్ను ఫోన్ చేసినట్టు అన్న విశ్వాసం మొబైల్ చిన్న అంటారు, చిన్న టైప్ నిజంగా 50,000 ఉన్నాయంట. అర్జెంట్ కావాలంటే పొలం డబ్బులు ఏమో రెడీ ఉన్నాయంట.
ఉన్నాయి. కానీ నీకు మరి నమ్మబడాలి, నా కారు తీసుకెళ్ళి కారు వద్దులన్నా సార్ నా మనసు ఒప్పుకోవట్లేదు, మన మధ్య రాత్రులు కారు ఎందుకని నేను 50,000 ఇచ్చిన తర్వాత కారు ఎవరు కారు కూడా సంవత్సరం అయ్యి నా డబ్బులు అవసరం 50,000కి కారు తింటాడు. కారులో బ్యాగులు దిగేసరికి కారు వచ్చిందే అక్కడ లేదని ఆవిడ చెప్తారు. ఏమి లేదని 50,000 గంట అడిగేది ఇచ్చారు. 6 నెలలు సంవత్సరం అవుతుందో నేను ఎవరైనా కారు ఇస్తాను నాకేమి రాదు అవుతా. నేను నమ్మలేదు కదా. తర్వాత ఏం జరిగిందో ఎన్నో విషయాలే విషయాలు తెలియదు. 6 సంవత్సరం అయిన తర్వాత అదే కాదు అన్ని విషయాలు ఏంటంటే ఉన్నాడు తీసుకెళ్తున్నా. ఈ డబ్బులైతే ఎవరైనా కొన్ని ఇచ్చినప్పుడు ఇద్దు ఏం లేదు వనరు దేవుడు నీకు ఇస్తాడు. వదిలేస్తాడు దేవుడు అంతే. అన్ని దిగులో ఇష్ట వస్తువుల్లో చెప్పాలి నీ సర్వంతకి తేవడతాయి. ఎప్పుడు వాక్యం నీ చేతిలో, నీ తలలో, నీ గుండెలో, నీ కంఠాభూషణముగా ధరించుకున్నాను. అప్పుడు ఆమె ముగిస్తున్నాను. నీకును నీ పిల్లలకు అమ్మా నీ పిల్లలకు నిత్యము క్షేమము కలుగుతున్నట్టుగా జాగ్రత్త. ఏ సీఎంలో ఉండేది దేవుడిని దీవించాడో అక్కడ పని చేస్తాయి. నువ్వు అభివృద్ధి అవుతున్నప్పుడే జాగ్రత్త కావాలా. రూపాయి కలుగుతున్నప్పుడే హలో హలో వినండి రూపాయి కలుగుతున్నప్పుడు నీకు ఎందుకు కలుగుద్ది? నువ్వు దేవుడికి మాట్లాడుతున్నావు. సింపుల్ సాక్షి. నేను నా దేవుడు పెడుతున్నానండి, దేవుడి కార్యాలకి నేను పెడతాను. నాకు అందుకే దేవుడు ఆసక్తిస్తాను. శ్రీరామని అడుగుతాడు. ఒక పంతులకి 50,000 వస్తున్నాడు, 50,000 10,000 వస్తున్నాడు. ఈ పంతులు పాపాలు కావాలని చెబుతూనే ఉంటారు కదా. పెద్ద మంచి వస్త్రాలు వేసుకుంటే ఏమనుకుంటారేమో అని భయంతో బతుకుతారు కదా. ఇప్పుడు నాకు ఏమైనా ఇవ్వగలడా? ఇవ్వలేడు. కానీ నువ్వు దేవుడి పేరు ఇస్తున్నావు అక్కడ. నువ్వు దీన్ని నింపితే నగదుడో నువ్వు ఎత్తున్నాను. దేవుడిని ఇంటి నింపుతాడు. దేని పెద్ద బ్యాగ్ చూస్తే సరే పెట్టలాగా ఉంది. అది ఆ పెద్దలో చేయబడింది తెలిసినా తొమ్మకాలతో చేయబడింది. నువ్వు మందసంలోకి ఇంకుతున్నావు. నువ్వు 10 ఇచ్చావు, 10 ఇచ్చావు 10,000. మన పైగా చెప్పారు కదా, నువ్వు 1000 రూపాయలు అర్పించుకున్నట్టు అంటే దేవుడు నీకు ఇస్తున్నట్టు విన్నారా మాట? రాసుకోండి, మంచిగా రాసుకోకండి. దేవుడు నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏది? ఈయుడే గట్టిగా ఎలాగా అనిచి కుదించి దిగజారినట్లుగా నిండు కొలంతో నీ ఒళ్ళో కొలవబడును అన్నాడు. వాక్యం అబద్ధమా? నీవు నేను అబద్ధం అవుతాం. వాక్యం అబద్ధమా? పొందటమే నీ చేతనైతే ఆశీర్వాదాలు తెలుస్తాను. దేవుని స్తోత్రం. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము ఆయన ఉద్యోగంలో చేస్తాను. దేవుని స్తోత్రం. ఏంటంటే పెంచి పడిపోతుంది దేవుడు గారు అన్నాను. నందివారిని ఏంటంటే ఇల్లు మాట ఎక్కువకండి. సరే నచ్చటి వాళ్ళు పోవడం ప్రత్యేకంగా అడిగితే ఇల్లు చచ్చిపోయినా అంటారా చూద్దాం కట్టాడుగా. మరి నువ్వేం కొనుక్కోరు మిగతా ఉన్నాడు. ప్రభా నా ఈ వ్యక్తేనా కొడుకుంటే చిన్నోడు కాలు దొరికితే చిన్నోడు వాళ్ళు నాన్న కాలు దొరికితే ఇంతేనా నన్ను ఇస్తాను కదా. నాకు బిల్డింగ్ కావాలి. నేను నా బిల్లు ఓపెనింగ్ వెళ్ళాను. చాలా చిన్నదే కానీ ఎంత సగా దేవుడు కట్టాడు. మళ్ళీ ఆమె తింటట్లేదు. పైన ఒక హాలు, బాత్రూమ్, వాష్రూమ్, మధ్యలో ఒక హాలు, 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, వాష్రూమ్. కిందది మనకైతే 6 భోజనం చేసుకుని మన ఇల్లు మన ఇల్లు అందరూ మూసి మనం ఎక్కడ వేయించాలి కన్నా మనం ఎప్పుడు కట్టమండి ఆయన ముందుకు రా. ఆయన ఆశీర్వదించారు. ఎవరి కోసం? నీ
నీ కోసం, నీ సంతానం కోసం నిత్యము నిత్యము ఏం కావాలా? చదువు మాట చదువు. మార్కు సువార్త 13:33. మార్కు సువార్త 13:33. ముందు చదివావు. జాగ్రత్తగా దేవుని ఎదుర్కోవాలి. ఇక్కడ ఇంకో జాగ్రత్త తీసుకున్నాను. జాగ్రత్త పడండి. హలో, తీసారా? మార్కు సువార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నువ్వు ఆశీర్వదించడానికి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలియదు. జాగ్రత్త, రెడీ ఉండు, జాగ్రత్త ఉండు. అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్ వస్తుంది రైల్వే స్టేషన్. అన్ని వస్తాయి. సమాచారం వచ్చాడు, పోటీ వచ్చాడు, ఇడ్లీ వచ్చాడు, టీ వచ్చాడు, అన్ని వచ్చిన సమయం లేదు. ఏం రావాలా? అది ఏం రావాలా? ఈ ఎంతమంది వచ్చినా ఆశీర్వాదం ట్రైన్ వచ్చినట్టు వస్తుంది. కానీ మీకు అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇదిగో వెళ్తున్నాస్ దాచిందా, ఓపెన్ దాచిందా, వారికి కూడా దాచిందా. నువ్వు చూసుకో. చాలా మన చాలా చూస్తాం కదా. ఇప్పుడు చూడు వాక్యంలో ఈ సంవత్సరం దాని నన్ను ఆశీర్వదించు, ఈ పంపేరు ఈ కాయపోతుంది, పొట్లు పడతాడు, పట్లు పడతాడు. నీవు కట్టని అన్నాడు. కట్టని మీ స్వాస్థ్యాన్ని నువ్వు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నావు? ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? నీ కోసం, నీ సంతానాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడండి. నెక్స్ట్, మెలకువ ఉండి ప్రార్థించండి. దేవుడు నిన్ను బలమైన ఆశీర్వాదాలతో ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చెప్పలేవు. గ్యారెంటీగా స్టార్ట్ చేస్తాడు. అది ఈ పూటైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు. ఆయన ఆశీర్వదిస్తే దావీదు అంటాడు, అది అనడానికి ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశీర్వదిస్తే, నీ ఆయుష్ ఆశీర్వదిస్తే, నీ ఆరోగ్యాన్ని ఆశీర్వదిస్తే పట్టుకుంటారంటే నేను మెడికల్ షాప్కి వెళ్ళి భార్య ఎత్తున మందులు కొనడం తక్కువ. మన్నేమో తక్కువైపోతుందేమో నాకు ఆయన ఫోన్ చేసి పలాని కేంద్రం వాట్సాప్ పెడితే నేను గురుకు మందులు పెరిగితే ఆ మందులు చూస్తే ఎంతే ఉన్నాయి. 6 షీట్లు చూస్తే 800 బిల్లు. రేట్లా అక్షయం ఆ బిడ్డ వ్యాపారం. అది నీ ఒళ్ళు గొల్ల చేసేస్తుంది, ఇల్లు గొల్ల చేసేస్తుంది. బలహీన భావాలు కావు, నీకు దీర్ఘాయుష్ను దేవుడు ఇస్తున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యము యేసు నామములో నీకు విస్తరింపజేస్తున్నాడు. నువ్వు తిన్నప్పుడు, తాగినప్పుడు ఏర్పడుతుంది కాదు ఆహారం. నువ్వు వస్త్రం వేసుకున్నప్పుడు ప్రభువా ఇది నీ మహిమ. అదే జాగ్రత్త ఉందండి, మెలుగుకోండి. మనం మెలుగుకుని తెలవద్దంటే ఇప్పుడు ఉన్నప్పుడు లేదో పెట్టుకుని లేదే డక్కహెట్ కుమారి జరుగుతుంది, అమ్మగారు జరుగుతుంది. డక్కహెట్ షర్ట్ కంపెనీ ఫస్ట్ కనుక్కున్నా ఇంకోటి అంతా నేర్చుకొని అంటే బియ్యా సూపర్ ఉంది. దారంట సైకిల్ మీద రండి, సైకిల్ దగ్గర శబ్దం చూసి మురిసిపోతాను. ఎదుర్కొతుంది గేదెలు చోట్ల నా శబ్దం చూసే వెళ్తాను. కానీ ఏ మరొకలో దిగిందో తెలియదు. ఏది నన్ను ఏం లేదా, నాకు మంచిగా మర్యాదగా తెల్ల వేసుకొని వస్తున్నాడు వల్ల నన్ను దారిచ్చింది. కానీ ఒక్కసారి హెలికాప్టర్ సౌండ్ కొట్టింది పవన్తో. హెలికాప్టర్ సౌండ్ మీకు అర్థమవుతుంది కదా, ఇలా తిట్టింది పవన్. 3 రౌండ్లు పడతాయి. తోకగల తోకుందా మొరగల అబ్బాయి బయటికి బొబ్బిలికి మధ్యలో ఉన్న మొరగ ఆ వట్టింటి వస్తుంది. నేను ఇంటికి వెళ్తాను చూసుకో. ఇప్పుడు వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, మనం మొరుకుని షర్ట్ కూర్చో
దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయనే కావాలి. కాబట్టి నువ్వు జాగ్రత్త. నీ డబ్బు కానీ నీ ఆరోగ్యం వేస్ట్ చేసుకో, నిర్లక్ష్యం చేసుకో. ఆ ఆరోగ్యము, ఆ ఆయుష్ నీరా దేవుడు ఇచ్చి నువ్వు మాత్రమే బతికించుకున్నావు అవ్వదా? మాత్రం నేను అందులోనే ఉన్నాను కాదు, అసలు మందులే నాకు నచ్చేది కాదు. మందోడు బాగు చేసుకుంటే దేవుడు బాగు చేసుకుని నువ్వు చెప్పినట్టు నా మనసు ఒప్పుకుండేది కాదు. ఒక మాత్ర అమ్మగారు చమత్కారంగా ఒక మాత్ర ఇచ్చింది. అయ్యగారి దగ్గర ఉండే బాబు మళ్ళా అయ్యగారు ఇయ్యాక నీకు మాట్లాడుకోండి. రెండో మాత్రం బాగా చేసుకోండి. ఇష్టం కదా దేవుడు శాస్త్రం కాదు. ఆ కసి రాసం నీకున్నప్పుడు నీవు మర్చిపోయి మనకు వేరు ఇచ్చే దారుణంగా ఉంటాయి. ఇట్లా తినేసిన దండాలు శుద్ధించుకున్నప్పుడు గుర్తు వస్తాను. అది ముందేయాలట, తర్వాత వేసిన స్వప్నం లేదు. మాత్రం మర్చిపోయి ఏడాది ప్రార్థన అంతా దూరం పక్కన ఉంటాయి. మర్చిపోయినా జాగ్రత్త ఉన్నాయి. ఇంకా రెండు సార్లు మళ్ళీ మర్చిపోతాయేమో భయం. అన్ని మర్చిపోతాను, ఇది మర్చిపోతాను. నువ్వు మందులు మర్చిపోతా కాదు. అది నీకు కొడితే నీకు తండ్రి నీకు గుర్తురావడానికి, నీ నమ్మకపోతేనే కదా నీకు మాత్రమే గుర్తురావాలి. నీ హ్యాపీగా ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 7 గంటల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, ఏ ప్రార్థనగా ప్రార్థనకు వచ్చి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆదాయాన్ని బట్టి సోదరం 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 వేసడం పడుతున్నాను. ఏమైపోయి కాపాడుతాడు. ప్రార్థన చేద్దాం, జాగ్రత్తగా ఉండండి. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దుష్టుడు దాన్ని తీసుకెళ్ళిపోతాడు. నా మీద 7 సేవ కట్టేస్తుంది ఆయన. ఆకాశం తీసేయండి, గవర్నమెంట్ వెళ్తారు. వాళ్ళకేమే ముసలి కలిసి తీసేయండి, వాళ్ళు తలకు రంగు వేసుకొని సోపలు పెరుగుతారు, వాళ్ళకేస్తారు అంటారు ప్రభుత్వాలు. కాబట్టి దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుంటారు. ఎవరు వెళ్ళదండి, ఎవరు వెళ్ళదు. అందరూ కూడా మాట్లాడతారని వస్తున్నాయి. మాట్లాడాలి కొంచెం లేట్ అయింది. స్తోత్రమయ్యా పరిశుద్ధ. అందరూ ప్రార్థన చేద్దాం. అడుగుదాం. నీ ఒక్కరి కోసమే కాదు పిల్లల, నీ ఒక్కరి కోసమే కాదు, నీ పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నావు, నీ కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నావు. అది అడిగితే నీ ఒక్కరి కోసం చెప్పగలవా? నా కోసమేనండి అనగలవా? ఎల్ఐసీకి పెడుతున్నావా? అది నీ పిల్లల కొరకే కదా. మరి దాచుకోవడానికి ఏదైనా చేస్తున్నామంటే అది నీ సంతానం కోసం కాదా? దేవుడు ఆశీర్వదించకపోతే అది నిలుస్తాడా? ఎవరు ఎవరు దయచేసిన ఒక్క నిమిషం ఈ ప్రార్థన చేసి ముగిస్తున్నాను. పరిశుద్ధులా నీకు వందనాలు స్తోత్రం. కృపలో జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు ఆటల కొరకు మమ్మల్ని సిద్ధపరచు. ఎంతమంది కొరకు సిద్ధపడాలంటే భూమి మీద మేము ఆశీర్వదించు. మా అభివృద్ధి, ఆరోగ్యంలోను, ఆశీర్వాదం, ఆయుష్కాలంలోను, ఆరోగ్యంలోను, మీ తినే ఆహారంలో, వస్త్రంలో, మీ కట్టుకునే వస్త్రంలో, అయ్యా మీ ఉండే గృహాలలో అయ్యా బిడ్డలంతా ఆశీర్వదించుకోండి. పిల్లలు యేసు నామములో దీవించబడుగాక. కృప చూపించు. ఈ ఆశీర్వచనం యేసు నామములో ఈ పిల్లల మీద బలంగా కుమ్మరించబడుగాక. సహాయం వచ్చి ఆరోగ్యాన్ని యేసు నామములో అభివృద్ధి పరచబడు. అయ్యా రోగాలు బాధలు మనకు మానేయాలి. సంపూర్ణ దైవిక స్వస్థత యేసు నామములో కలుగుగాక. మాత్రం బతుకులు కట్టకూడదయ్యా. 1000 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు ఖర్చు కట్టకూడదు. నీవే 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 యేసు నామములో స్వస్థపరచు. ఐగుప్తీయులకు కలుగుతున్న రోగములలో ఏది వారికి నేను రాని చెప్పాను. కృపనివ్వండి. ఘనతా ప్రభావం ఆరోపించు. ఈ వాక్యము ద్వారా బిడ్డలు దీవించేవాళ్ళు సహాయం. వాక్యాన్ని వారి పిల్లలతో మాట్లాడినట్లుగా సహాయం. వారి తలలో, వారి చేతిలో,
వారి గుండెల్లో, వారి కంఠంలో ఈ వాక్యము పరిశీలన సొంత ఇల్లు తెచ్చి పాత ఇల్లు తెగేసి కొంత కట్టినట్లుగా కృప కలుగుతుందా సహాయం అంత ప్రభావం నీకు ఆరోపిస్తుంది. యేసునామములో పొందుకున్నాం తండ్రి. నేను యేసు రక్తమే దేవుస్తున్నాను. యేసునామం సంపూర్ణమైన నేను దేవుని మానవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నేను ప్రభుత్వం దీవించిన కాక ఆమె ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం రేట్లో రెండు అందరికీ వందనాలు. ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్కరు తీసుకోండి అన్నా నా కోసం ప్రార్థన చేయండి. మీకే పుట్టినరోజు కాకుండా మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ లో